హలో ఎవ్రీవన్. ఈ వీడియోని మనం స్టూడెంట్స్ని అండ్ పేరెంట్స్ని ఎవరైతే పైథాన్ నేర్చుకోవాలనే ఆలోచన ఉందో వాళ్ళ కోసం డిజైన్ చేసే వీడియో అండి. అండ్ ఇది పైథాన్ 0 వీడియోగా మనం కన్సిడర్ చేసుకోవచ్చు పైథాన్ స్టార్ట్ అయ్యే ముందు. ఈ వీడియోలో 100% మనం పైథాన్ సింపుల్, హార్డ్ అండ్ కెరీర్ ఎలా ఉంటుంది, ఎవరు నేర్చుకోవాలి, రోడ్ మ్యాప్స్ ఏంటి, అంటే అన్ని లైబ్రరీస్ నేర్చుకోవాలా, లేదు కొన్ని నేర్చుకుంటే సరిపోద్దా, అసలు పైథాన్ పైన జాబ్ వస్తే కెరీర్ ఎలా ఉంటుంది, అండ్ చాలామంది స్టూడెంట్స్ అనుకుంటారు సర్టిఫికేషన్ ఉంటే జాబ్ వస్తుంది అనుకుంటారు వాటిపైన, అండ్ మనకున్న మేజర్ అపోహలు ఏమున్నాయి, అండ్ జనరల్ స్టూడెంట్ చేసే మిస్టేక్స్ ఏంటి, వీటన్నిటి బేస్ చేసుకొని మనం క్లాస్ చెప్పడం జరుగుతుందండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, పైథాన్ ఈజ్ ద గేట్వే, నాట్ ది గోల్. ఒక సక్సెస్కి డెఫినెట్గా పైథాన్ అనేది హెల్ప్ అవుతుంది. అది ఎవ్రీ స్టూడెంట్ ట్రస్ట్ చేయాలి. ఒక 5 to 10 years ఖచ్చితంగా పైథాన్ బూమ్ ఉంటుంది. సో ఈ వీడియోలో మనం మేజర్గా ఈ టైటిల్స్ని బేస్ చేసుకొని మనం వీడియోస్ చెప్పడం జరుగుతుందండి. సో వీటిపైన 1 by 1 మనం డెఫినెట్గా కవర్ చేస్తాం. అండ్ ఇన్ డెప్త్గా ట్రూత్ మాత్రమే మాట్లాడి మనం కవర్ చేస్తాం. అంటే ఎలాంటి ఫేక్ వర్డ్స్ ఉండకుండా మీరు పైథాన్ వీడియోస్ చూడాలి లేదా పైథాన్ కంపల్సరీ నేర్చుకోవాలి ఇలాంటి వర్డ్స్ చెప్పకుండా కేవలం గన్ షాట్గా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. వై పైథాన్ ఫర్ కెరీర్? ఎందుకు పైథాన్ని కెరీర్గా చూజ్ చేసుకోవాలంటే నా దగ్గర ఉన్నది ఒకటే ఒక ఆన్సర్. కరెంట్ ఐటీ ఇండస్ట్రీ ఏదైతే ఉందో, టాప్ ఎంఎన్సీ కంపెనీస్ దే ఆర్ ఇన్వెస్టింగ్, దే ఆర్ యూజింగ్ ఎవ్రీవేర్, దే ఆర్ యూజింగ్ పైథాన్. ప్రతి ఒక్క ఇండస్ట్రీ వాడుతుంది కాబట్టి నువ్వు నేర్చుకోవాలి. నువ్వు కోడింగ్ ఎందుకు నేర్చుకుంటావు అన్నదానికి ఆన్సర్ కంపెనీలో జాబ్ కొట్టాలి. అరే కంపెనీలో ఏం యూజ్ చేస్తుర్రు అంటే పైథాన్ ఎక్కువ వాడుతారు, సో నువ్వు నేర్చుకోవాలి. ఇంకా కొంచెం డీప్గా చెప్పాలంటే పైథాన్ ఎందుకు నేర్చుకోవాలి, జావా నేర్చుకోవచ్చు అంటే జావాతో కంపేర్ చేసినప్పుడు పైథాన్ అనేది సింపుల్గా ఉంటుంది, సింపుల్ సింటాక్స్ ఉంటుంది, తొందరగా నేర్చుకోవచ్చు. ఒక నాన్ ఐటీ స్టూడెంట్ కూడా, ఒక ట్రిపుల్ యూ స్టూడెంట్, ఒక మెకానికల్ స్టూడెంట్ కూడా ఒక 3-4 monthsలో పైథాన్ ఏంటి ఇన్ అండ్ అవుట్ చెప్పగలిగేలా అవకాశం ఉంటాయండి. అంత ఈజీగా ఉంటుంది. పైథాన్ నేర్చుకుంటే ఒకటే ప్లాట్ఫామ్. జావా అంటే జావా డెవలపర్ మనకు కొన్ని ఏరియాస్లో మాత్రమే ఉంది, బట్ పైథాన్కి అలా కాదండి. మెజారిటీ రోల్స్లో పైథాన్ అనేది కీ ప్లేయర్గా ఉంది. మెజారిటీ డొమైన్స్లో పైథాన్ అనేది ఐటీ సెక్టారే కాదు, నాన్ ఐటీ సెక్టార్లో కూడా ఉన్నాయి. పైథాన్ అనేది ఒక్క జాబ్ రోల్ కాదు, చాలా జాబ్ రోల్స్ ఉన్నాయి. అండ్ అన్నిటికంటే హైలైటెడ్ ఏముంటాయంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆల్మోస్ట్ టాప్ ఎంఎన్సీస్ ఏవైతే ఉన్నాయో అన్ని ఎంఎన్సీస్ పైథాన్ని వాడుతున్నాయి. సో ఈ ఒక కంపెనీ వాడుతున్నాయి, సెట్ ఆఫ్ కంపెనీస్ వాడతాయి, ఈ ఇండస్ట్రీస్ వాడతాయి, ఈ కంట్రీలో ఉన్న కంపెనీసే వాడతాయి అని పెట్టకోకుండా ఏ కంపెనీ అయినా వాడుతుందని తెలుసుకున్నాం కాబట్టి మనం పైథాన్ని చూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అర్థమైందండి? సో ఇక్కడ పైథాన్ని మనం సింపుల్ అంటున్నాం, అన్ని కంపెనీస్ వాడుతున్నాయి అంటున్నాం. పైథాన్ అనేది ఒక్క జాబ్ కోసం కాదు, చాలా జాబ్ రోల్స్ కోసం అని కూడా అంటున్నాం. అండ్ పైథాన్ అనేది ఐటీకే కాదు, నాన్ ఐటీకి కూడా హెల్ప్ అవుతుంది. హూ షుడ్ లెర్న్ పైథాన్? డెఫినెట్గా డిగ్రీ స్టూడెంట్ ఎవరైనా కావచ్చు అండి. డిగ్రీ స్టూడెంట్స్ అది ఏ డిగ్రీ అయినా కావచ్చు, ఏ పీజీ అయినా కావచ్చు, కరెంట్ ఐటీలో ఇది ఉండాల్సిందే. అండ్ బిగినర్ విత్ నో కోడింగ్ బ్యాక్గ్రౌండ్. సో నీ కోడింగ్ ఏం లేదు, నువ్వు నేర్చుకో. లేదు నేను స్విచ్ అవుదాం అనుకుంటున్నా కంపెనీ, లేదు నాన్ ఐటీ నుంచి ఐటీకి మూవ్ అవ్వాలనుకుంటున్నాను, పైథాన్ బెస్ట్ ఉంటుంది. నాన్ ఐటీ స్టూడెంట్స్కి బెస్ట్ ఉంటుంది, ప్రొఫెషనల్స్కి బెస్ట్ ఉంటుంది, ఎవరికైనా అండి. సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఒక స్టేట్మెంట్ ఇస్తున్నా నేను. సో పైథాన్ డజంట్ ఆస్క్ వేర్ యూ కమ్ ఫ్రమ్, ఇట్ ఓన్లీ ఆస్క్ వాట్ యూ క్యాన్ బిల్డ్. దీన్ని ఇంకోటి చెప్తానంటే, అసలు ఎంఎన్సీ కంపెనీ మీ డిగ్రీ అడగదు. ఎంఎన్సీ కంపెనీ నీ డిగ్రీ ఏంటి, నీ కోర్స్ ఏంటి, యు ఆర్ రిలవెంట్ టు కోడింగ్, యు ఆర్ రిలవెంట్ టు కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్, ఎవరు అడగరు. నీకు ఏ స్కిల్ ఉంది, నువ్వు ఎలాగా ఇంప్లిమెంట్ చేస్తావు, ఎంత అక్యురేట్గా ఉన్నావు అని మాత్రమే అడుగుతుంది. సో ఆ ఒక్క పాయింట్ చాలండి, ఇంకా నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం ఏం లేదు. బట్ పైథాన్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ అని చెప్పగలుగుతాను. బ్లైండ్గా పైథాన్ నేర్చుకుంటే జాబ్ గెట్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంది అంటున్నాను. అండ్ ఇక్కడ ఒక విషయం, పైథానే నేర్చుకుంటే జాబ్ వస్తుంది అంటే లేదు, ఏది నేర్చుకున్నా జాబ్ వస్తుంది, నువ్వు స్కిల్ ఉండాలి. బట్ దీనికి పర్సంటేజ్ ఎక్కువ ఉంది అంతే. అసలు పైథాన్లో చాలా ఉన్నాయి, మనకి రోడ్ మ్యాప్ ఉందండి. అసలు పైథాన్లో చాలా ఉన్నాయి, ఎన్ని నేర్చుకోవాలి? ఒకడు నంపై అంటాడు, పాండాస్ అంటాడు, అండ్ పైటార్చ్ అంటాడు, ఫ్లాస్క్, జాంగో, బోటో 3, ఇవన్నీ చాలా చాలా అంటారండి. గుర్తుపెట్టుకోండి, నువ్వు పైథాన్ అనేది ఫండమెంటల్ ఒకటి ఉంటుంది. ఆ తర్వాత నీకున్న డొమైన్ని బట్టి నువ్వు చూజ్ చేసుకోవాలి. సపోజ్ మీరు డేటా సైన్స్ వెళ్తున్నారు, మిషన్ లెర్నింగ్ వెళ్తున్నారు, క్లౌడ్ సైడ్ వెళ్తున్నారు, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క లైబ్రరీస్ ఉంటాయి.
సో నాకు ఇవన్నీ కంపల్సరీ నేర్చుకోవాలన్నది లేదు, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నేనైతే ఏమంటానంటే ఫస్ట్ 3 స్టెప్స్ మ్యాండేట్. ఇవి కంపల్సరీగా ప్రతి పైథాన్ స్టూడెంట్కి రావాలి. మనం కోర్ పైథాన్ అండ్ అడ్వాన్స్ పైథాన్గా మనం వాడతాం. అండ్ రిమైనింగ్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో అంటే ఇవే కాదండి, ఇంకా చాలా లైబ్రరీస్ ఉంటాయి. వీటిని బేస్డ్ ఆన్ యువర్ వర్కింగ్ ప్రొఫెషనల్, అంటే మీరు ఏ డొమైన్లో అయితే ఉన్నారో ఆ డొమైన్ బేస్ ప్రకారం మాత్రమే ఈ లైబ్రరీస్ నేర్చుకుంటాం. అంతేగాని అన్నీ ఉన్నాయని అన్నీ నేర్చుకుంటే ఈ లైఫ్లో నీకు జాబ్ రాదు. సో దానికి కింద స్టేట్మెంట్ చూడండి, యూ డు నాట్ నీడ్ టు లెర్న్ ఆల్ లైబ్రరీస్, చూజ్ లైబ్రరీ బేస్డ్ ఆన్ యువర్ కెరీర్ పాత్. మీరు డేటా సైన్సా, మిషన్ లెర్నింగా, డీప్ లెర్నింగా, సో టెన్సర్స్ ఉంది, డీప్ లెర్నింగ్ సైడ్ వెళ్ళినప్పుడు మనకు ఎక్కువ హెల్ప్ అవుతుంది. సో డిపెండ్స్ ఆన్ డొమైన్, డిపెండ్స్ ఆన్ వర్క్. సో అదొక్కటి గుర్తుపెట్టుకొని మనం లైబ్రరీస్ నేర్చుకుంటాం. బట్ ఫస్ట్ 1, 2, 3 ఏవైతే ఉన్నాయో ఇవి అందరికీ రావాల్సిందే. అండ్ ఇంకోటి చెప్తున్నానండి, అంటే ఐటీ ఇండస్ట్రీ ఎలా ఉందంటే నువ్వు ఏ డొమైన్ అయినా ఉండు, కానీ నీకు పైథాన్ వచ్చా రాదా అని మాత్రం అడుగుతున్నారు. ఇది ఒక్కటి మీరు ఫండమెంటల్ బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. లేదు నాకు వెబ్ డెవలప్మెంట్ అనేది చాలా ఇష్టం, నేను పైథాన్ నాకు వద్దు అవసరం లేదా అంటే డెఫినెట్గా పైథాన్ స్కిల్ అడుగుతున్నారు. లేదు నేను టెస్టింగ్ వెళ్తాను పైథాన్ అవసరం లేదా అంటే నేను పైథాన్ పైన అసలు వర్క్ చేయాలంటే పైథాన్ రావాలంటున్నారు. లేదు నేను క్లౌడ్ ఉందనుకుంటున్నాను, క్లౌడ్ సైడ్ వెళ్ళినాం, బట్ ఇక్కడ కూడా పైథాన్ అడుగుతున్నారు. ఎక్కడికి పోయినా ఐటీ ఇండస్ట్రీ అనేది ప్రతి ఎంప్లాయీ దగ్గర నుంచి పైథాన్ ఫండమెంటల్ స్కిల్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో మీరు పైథాన్ నేర్చుకోవాల్సిందే, తప్పదు. ఐటీకి వెళ్ళాలంటే పైథాన్ వచ్చి ఉండాలి. పైథాన్ నాకు వచ్చు. సో దెన్ ఏంటి అంటే కంపెనీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. చూడండి ఇక్కడ కంపెనీలో యు ఆర్ వెబ్ డెవలపర్, బట్ పైథాన్ స్కిల్ దానికి కావాలి. బట్ దీన్ని మనం జాంగో నేర్చుకుంటాం, అది వేరే ఫ్రేమ్వర్క్ అనుకోండి. బట్ ఎనీ డొమైన్ పైథాన్ ఉండడం బెస్ట్. సో ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను, పైథాన్ ఒక్కటే వస్తుంది అంటే జాబ్ రాదు. పైథాన్తో పాటు అడిషనల్ స్కిల్ ఉండాలి. సో వెబ్ డెవలప్మెంట్ HTML, CSS, జావా స్క్రిప్ట్, యాంగులర్ ఇవన్నీ కలిపి జాంగో కలిపితే అలాంగ్ విత్ పైథాన్ వెళ్తే అదొక పాత్ అవుతుంది. అండ్ డేటా సైన్స్లో పైథాన్తోనే మనం అచీవ్ చేస్తామా సార్ డేటా సైన్స్ అంటే? లేదండి, మనకు ఆల్టర్నేటివ్ అనేది R ఉంది అండ్ జావా ఉంది. బట్ ద థింగ్ ఈజ్ దట్ పైథానే 80% ఆర్ 80 కూడా కాదు 90% ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పైథాన్ బేసే ఉంటాయి. అండ్ జావాతోని 1% కూడా ఉండవండి. Rతోని ఒక 5 to 10% ఉంటాయి. దట్ టు బి రేర్ కేసెస్. ఎస్పెషల్లీ ఇండియా డేటా సైన్స్ అంటే 100% పైథాన్ అని చెప్పవచ్చు వితౌట్ ఎనీ డౌట్. అండ్ డెవాప్స్ అండ్ క్లౌడ్ ఆటోమేషన్, సో ఈ ఏరియా ఎవరైతే ఉంటారో వీళ్ళకి మళ్ళీ పైథాన్ కావాలి. సో ఇక్కడ ఎస్పెషల్గా మనకు బోటో 3 మాడ్యూల్ ఉంటుంది, అక్కడ మనం ఆటోమేషన్ చేయాలండి. క్లౌడ్ సర్వీసెస్ని, AWS సర్వీసెస్ని మనం ఆటోమేషన్ చేయడానికి పైథాన్ని బాగా వాడతాం. అండ్ టెస్టింగ్ చాలా ఏరియాస్లో వాడతామండి. తక్కువ కోడ్లో తొందరగా వర్క్ వచ్చేలాగా పైథాన్ హెల్ప్ అవుతుంది. అండ్ బోర్డ్స్, చార్ట్ బోర్డ్స్ క్రియేట్ చేయాలి, నేను డీప్ లెర్నింగ్ లాంటివి క్రియేట్ చేయాలంటే అగైన్ పైథాన్. అండ్ సైబర్ సెక్యూరిటీస్లో కూడా పైథాన్ని తీసుకొచ్చు. అండ్ నాకు డేటాబేస్ వచ్చు బాగా పర్ఫెక్ట్ నేను అంటే పైథాన్ కూడా ఉండాలి. అంటే నీకు పైథానే ఫండమెంటల్గా తీసుకుంటే కుదరదు అని చెప్తున్నాను ఇక్కడ నేను. పైథాన్తో పాటు అదర్ టూల్స్ రావాలి, అదర్ టూల్స్తో పాటు పైథాన్ రావాలి. గుర్తుపెట్టుకోండి, పైథాన్తో పాటు వేరే నేర్చుకుంటావా, వేరే దాంతో పాటు పైథాన్ నేర్చుకుంటావా, అది నీ చాయిస్. బట్ పైథాన్ అనేది కరెంట్ ఇండస్ట్రీ, గుర్తుపెట్టుకోండి 2030 వరకు పైథాన్ అనే వర్డ్ వింటూనే ఉండాల్సి వస్తుంది. సో మన పాత్ 1 వెబ్ డెవలప్మెంట్ ఉంది, ఇవి టూల్స్ అండి పైథాన్తో పాటుగా మీరు నేర్చుకోవాల్సింది, లేదా వీటితో పాటు మీరు పైథాన్ నేర్చుకోవాలి. దెన్ పాత్ 2 డేటా సైన్స్ అలాంగ్ విత్ ఆల్ ది థింగ్స్. హై డిమాండ్ అండి. ఫస్ట్గా ఉన్నది జాంగో అయినా కావచ్చు, అండ్ డేటా సైన్స్ అయితే మీకు చెప్పనక్కర్లేదు, రైట్ నౌ చాలా బూమింగ్గా ఉంది, మంచి శాలరీస్ ఉన్నాయి. అండ్ డెవాప్స్ ఎస్పెషల్లీ ఇవి ఎవరైతే 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నారో వాళ్ళ కోసం అండి. యూ రిమెంబర్ దట్ AWSలో పైథాన్ ఎక్కడుందంటే బోటో 3లో ఉంది. బోటో 3 సర్వీసెస్ హియర్ AWS SDK ఫర్ పైథాన్ యూజ్డ్ ఫర్ ఆటోమేట్ AWS సర్వీసెస్. సో నన్ను 100 EC2 మిషన్స్ కావాలి, వర్చువల్ మిషన్ స్టార్ట్ చేయాలి, అది మాన్యువల్ కావచ్చు, టెర్రాఫార్మ్ కావచ్చు, అన్నీ కూడా మినిమం టైం తీసుకుంటాయండి. బట్ హియర్ AWS విత్ బోటో 3 అనేది విత్ ఇన్ అ మిల్లీ సెకండ్స్ ఆర్ మైక్రో సెకండ్ వి పర్ఫార్మ్ ద యాక్షన్ ఆన్ పర్టికులర్ సర్వీస్. ఏదైనా కావచ్చు, బకెట్స్ క్రియేట్ చేయడం ఏదైనా కావచ్చు, ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది, చాలా ఫెచ్ అవుతుందండి. డెవాప్స్ ఇంజనీర్కి పైథాన్ రావడం అనేది అదొక హై వాల్యూడ్ థింగ్ అవుతుంది. టెస్టింగ్ డిపార్ట్మెంట్ అగైన్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ దట్ పై టెస్ట్, సెలీనియం ఏదైనా అండి. సో చార్ట్ బోర్డ్స్
అండ్ సైబర్ సెక్యూరిటీ ఏరియాస్ అండ్ డేటాబేసెస్ అన్ని ఏరియాస్ ఉన్నాయి అలాంగ్ విత్ పైథాన్. అంటే ఇక్కడ వరకు మనం మాట్లాడుకుని ఇన్ని పాత్స్ ఉన్నాయా? సో శ్రీకాంత్ 7 పాత్సే ఉన్నాయా? 7 కంటే ఎక్కువ లేవా అంటే చాలా ఉన్నాయండి. ఇంపార్టెంట్ టూల్స్ టు లెర్న్ అలాంగ్ విత్ పైథాన్ అంటే ఇక్కడ 7 పాత్స్ అని చెప్పిన, ఇన్ని ఉంటే సరిపోతాయి అని చెప్తున్నా. మళ్ళీ ఇక్కడ ఏంటి అంటే ఇండస్ట్రీకి ఇవి టూల్స్ అండి. ఇవి డెఫినెట్గా ప్రతి ఒక్కరికి రావాల్సిన స్కిల్. ఇప్పుడు నీకు లైనక్స్ సి లేదా జావా ప్రోగ్రామ్ వచ్చు అనుకుందామండి. ఎక్కడ చేస్తావు? నీకున్న నాలెడ్జ్ ప్రకారం విండోస్లో చేస్తావు రైట్ నా. మన కంపెనీలో విండోస్ ఉంటుంది, మెజారిటీ బేసెస్ లినక్స్ బేస్డ్ ఉంటుంది. అంటే నీకు లినక్స్ రావాల్సిందే కదా. సో కోడ్ ఎక్కడ రాస్తాను? డెఫినెట్గా విఎస్ కోడ్. అంటే ఏదైనా నీకు ఉంటుంది డెఫినెట్గా, ప్లాట్ఫామ్ ఉంటుంది, టెక్స్ట్ ఎడిటర్ ఉంటుంది, ఒక టెక్స్ట్ ఎడిటర్ రావాలి. అరే నువ్వు కోడ్ ఎక్కడ సేవ్ చేస్తావు? షేర్ చేసుకుంటావు కోడ్ పర్మనెంట్గా, ఎక్కడి నుంచి గిట్ చేస్తావు? ఎగ్జిస్టింగ్ కోడ్ అంటే గిట్ రిపాజిటరీ కంపల్సరీ రావాలి. అంటే ఏ స్టూడెంట్ అయినా కూడా ఒక ఇండస్ట్రీకి వెళ్ళే ముందు ఇవి కంపల్సరీగా ఉండాలి. అది ఎవరైనా కావచ్చు, నాట్ స్పెసిఫికల్లీ లాంగ్వేజ్, ఏ దాంట్లోనైనా ఇవి ఉంటే చాలా బెనిఫిట్. చాలామంది స్టూడెంట్స్ అనుకుంటారు సర్టిఫికేట్స్ ఉంటే జాబ్ వస్తుంది, ఒకటి. 2 పైథాన్ సర్టిఫికేషన్ ఎక్కడ తీసుకో? అసలు సర్టిఫికేట్స్ గురించి రిక్రూటర్స్ ఏమంటారు? ఒకటి గుర్తుపెట్టుకోండి, పైథాన్ సర్టిఫికేట్స్ అనేవి pythoninstitute.org నుంచి తీసుకోవచ్చు. ఇవి డెఫినెట్గా జాబ్ సీకర్స్కి హెల్ప్ అవుతాయి. ఇంటర్వ్యూ స్కెడ్యూల్ అవ్వడానికి, అంటే జాబ్ రావడానికి కాదు, ఇంటర్వ్యూ స్కెడ్యూల్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి. అండ్ కోర్సెరా లాంటి ప్లాట్ఫామ్, ఎడెక్స్ అండ్ యుడెమీ లాంటి ప్లాట్ఫామ్స్, అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న స్వయం లాంటి ప్లాట్ఫామ్స్లో డెఫినెట్గా సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసే ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. బట్ ఈ సర్టిఫికేట్స్ జాబ్ ఇవ్వవు. గుర్తుపెట్టుకోండి, సర్టిఫికేట్ ఉంటే జాబ్ వచ్చినట్టు కాదు. సర్టిఫికేట్స్ అనేవి ఇంటర్వ్యూ స్కెడ్యూల్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి. 100% చూడండి. అండ్ ఇంకొకటి అండి, ఇది హానెస్ట్గా నేను చెప్పాలనుకుంటున్నాను. నేను అమీర్పేట్లో ఏదన్నా ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే ఆ ఇన్స్టిట్యూట్ నాకు ఏమి ఇస్తుందంటే ఒక సర్టిఫికేట్ నీ నేమ్ పెట్టి ఇచ్చేస్తుంది. ఆ సర్టిఫికేట్ తీసుకొని నేను ఒక ఎంఎన్సీ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తా అంటే మిమ్మల్ని ఎలా చూస్తారంటే ఒక బిగినర్, అసలు మీకు ఏం తెలియదు అన్న సిచ్యువేషన్లో చూస్తారు. సో మిమ్మల్ని వాల్యూ కూడా ఇవ్వరు. అసలు మీ పైన ఉన్న మీ ఫేస్కున్న ఎక్స్ప్రెషన్ వాల్యూ కూడా ఆ సర్టిఫికేట్తోనే వెళ్ళిపోతుంది, జీరో అయిపోతుంది. సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సర్టిఫికేట్ అనేది జాబ్ ఇవ్వదు. అది 100% జాబ్ గ్యారంటీ, లైఫ్ టైం సర్టిఫికేట్, ఇవి వ్యాలిడ్ కావు. అసలు రిక్రూటర్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? మీ నుంచి సర్టిఫికేట్ ఎక్స్పెక్ట్ చేస్తారా? లేదు, స్కిల్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అరే నువ్వు ఎన్ని ప్రొవైడ్ చేసినావు పైథాన్ పైన? నీకు పైథాన్ వచ్చా అంటున్నావు, ఎన్ని ప్రొవైడ్ చేసినావు, ఎక్కడ స్టోర్ చేసినావు, ఆ ప్రాబ్లం ఎక్కడున్నాయి, అవి నీకు ఏమేమి టూల్స్ వచ్చు, ఎలాంటి స్కిల్ వచ్చు, నీకు ప్రాబ్లమ్స్ సాల్వింగ్ కేబుల్ మీకు ఎంత ఉంది, అది చూస్తుంది. ఇవి ఉంటే సర్టిఫికేట్ అనేది బోనస్ అవుతుంది, స్కిల్ అనేది మ్యాండేటరీ అవుతుంది. జాబ్ రావాలంటే స్కిల్ ఉండాలి, ఇంటర్వ్యూ షెడ్యూల్ కావాలంటే సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. అంటే ఖచ్చితంగా ఇంటర్వ్యూ షెడ్యూల్ కావాలంటే సర్టిఫికేట్ ఉండాలా? మళ్ళీ ఇదో డౌట్. ఉంటే ఓకే, ఉండకపోయినా అసలు పట్టించుకోలేదు. 90% పీపుల్కి అసలు సర్టిఫికేట్ ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. మీకు ఇండస్ట్రీలో ఓన్లీ 10% పీపుల్ ఆర్ గెటింగ్ సర్టిఫికేట్. దేర్ గెట్ ద బెనిఫిట్స్ లైక్ ఏ హైక్స్, ఐదర్ ప్రమోషన్స్. అంతకుమించి ఏమీ ఉండదు. సర్టిఫికేట్స్ ఆప్షనల్ బట్ హెల్ప్ఫుల్. అంటే ఇంతే, ఇంటర్వ్యూ వరకు హెల్ప్ అవుతాయి, జాబ్ రావడానికి కాదు. పైథాన్ సర్టిఫికేషన్ అలోన్ విల్ నాట్ గివ్ ఏ జాబ్, బట్ ఇట్ కెన్ యాడ్ అ వాల్యూ టు యువర్ రెజ్యూమ్ అండ్ కాన్ఫిడెన్స్. దట్స్ ఎనఫ్. సర్టిఫికేషన్ కెన్ ఓపెన్ ద డోర్, బట్ ఓన్లీ స్కిల్స్ కీప్ యూ ఇన్సైడ్. ఒక కంపెనీకి పోవడానికి కాదు, కేవలం కంపెనీ డోర్ స్టెప్, ఇంటర్వ్యూ స్కిల్స్ ఉంటేనే కంపెనీ లోపలికి వెళ్తాం. రైట్. పైథాన్ కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది? టైం లైన్ ఎప్పటి వరకు మనం పైథాన్ నేర్చుకున్నాం, జాబ్ కొట్టినాం, ఎన్ని ఇయర్స్లో మనం సెటిల్ కావచ్చు? ఒకటి గుర్తుపెట్టుకోండి, యాజ్ ఎ బిగినర్గా మీరు 3 lakhs ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దట్ టు బి డొమైన్. అంటే మీరు ఒక వెబ్ డెవలపర్కి వెళ్ళినప్పుడు ఈ శాలరీ ఉంటుంది. లేదు మీరు డేటా సైన్స్ పైన మీరు ప్రాజెక్ట్కి వచ్చినప్పుడు మినిమం 6 to 9 మీరు అడగవచ్చు. కొన్ని కంపెనీస్లో మీరు ఇంటర్న్షిప్ చేసి ఉంటే, ఆల్రెడీ ప్రాజెక్ట్ చేసి ఉంటే మీకు 10 lakhs ఆఫర్ చేసే కంపెనీస్ కూడా ఉన్నాయి. బట్ మీరు ఇక్కడ ఫోకస్ చేయాల్సింది శాలరీ కాదు, లెర్నింగ్. హౌ మచ్ యు నో అండ్ హౌ మచ్ యూ ప్రాక్టీస్, హౌ మెనీ ప్రాజెక్ట్స్ యూ డిడ్ బిఫోర్ ఇంటర్వ్యూ, అది ఇంపార్టెంట్. సో ఒక ఫస్ట్ ఇయర్ మీరు శాలరీ కాదండి, ఎక్స్పీరియన్స్ గెయిన్ కావడం కోసం ఏం చేయాలో అది చేయాలి. ఒక ఇంటర్మీడియట్ లెవెల్ ఉన్న ఆ పర్సన్కి ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక మిడ్ రేంజ్ కంపెనీలో కొంతమంది స్కిల్ పెట్టి అడిషనల్ స్కిల్తో లక్షల్లో కొడతారండి, అది వేరే విషయం. సో ఇవి మనకు ఉండేవి రేంజెస్ అండి. మినిమం అంటే డెఫినెట్గా ఈ టైంలో ఎందుకు ఇస్తున్నా అంటే కంపల్సరీగా మీకు గ్రోత్ ఉంటుందని చెప్తున్నాను. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి చూడండి, ఒకటికి 3 yearsలోనే హై శాలరీ వస్తుంది, ఒక 10 years అయినా హై శాలరీ ఉండదు. అంటే స్కిల్ ఉంటే
ఇయర్స్ కూడా కౌంట్ చేయరు. మీరు లాజికల్లీ స్ట్రాంగ్ ఉన్నారు అంటే ఒక 10 ఇయర్స్ కోడ్కి ఎంతైతే శాలరీ వస్తుందో 3 ఇయర్స్ ఉన్న అతనికి కూడా అంతే శాలరీ వస్తుంది. ఇక్కడ ఎంఎన్సీలో స్కిల్స్ మ్యాటర్, నాట్ ది సర్టిఫికేట్స్, రైట్? సర్టిఫికేషన్స్ నెవర్ బీ గోయింగ్ టు బి వ్యాలిడ్, ఓన్లీ ఎక్స్పీరియన్స్ గోయింగ్ టు బి వ్యాలిడ్. సో కామన్ మిత్స్ అబౌట్ పైథాన్. సో ఇక్కడ చాలా మందికి అండి పైథాన్ స్టార్ట్ చేసే ముందు అసలు చాలా డౌట్స్ ఉంటాయి. దాంట్లో కొన్ని ఇక్కడ నేను బేస్ చేశానండి. పైథాన్ అనేది ఓన్లీ బిగినర్స్గా అలాంటివి ఏమీ ఉండదు. పైథాన్ అనేది ఫ్రెషర్కి ఎంతైతే ఉందో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్కి ఇంకా ఎక్కువగా ఉంది. అండ్ పైథాన్ ఇంకొంతమంది చాలామంది అంటారు పైథాన్ ఈజ్ వెరీ స్లో అంటారు. బట్ పైథాన్ ఇనఫ్, ద స్పీడ్ సరిపోతాయండి. కంపారిటివ్లీ జావా ఈ స్పీడ్ తక్కువనేమో, బట్ ఇనఫ్. బట్ ఇక్కడ చాలా లైబ్రరీస్ సి అండ్ C++తో డిజైన్ చేసాయండి. ఇంటర్నల్గా ఈ వర్క్ చేస్తే 100% బెటర్గా ఉంటాయి. స్పీడ్ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు, పైథాన్తో మీరు వర్క్ చేస్తే చాలు. అండ్ చాలామంది పైథాన్ డేటా సైన్స్ లేకపోతే పైథాన్ ఫ్యూచర్ ఉండదా? ఎందుకంటే డేటా సైన్స్తోనే పైథాన్ ఉందా? క్లౌడ్లో వాడట్లేమా? టెస్టింగ్లో వాడలేమా? వెబ్ డెవలప్మెంట్లో వాడతలేమా? సైబర్ సెక్యూరిటీస్లో వాడతలేమా? బిగ్ డేటాలో వాడతలేమా? మెనీ ఏరియాస్ ఎంటర్డ్ ఆల్రెడీ. సో పైథాన్ ఫ్యూచర్ ఈజ్ స్ట్రాంగ్ అండ్ ఎక్స్పాండింగ్, దట్స్ ఎనఫ్. అండ్ పైథాన్ ఎలోన్ కెన్ గెట్ యూ జాబ్. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పైథాన్ అనేది అస్సలు సరిపోదు. ఒకటే పైథాన్తో పాటు టూల్స్ ఉండాలి, పైథాన్తో పాటు ప్రాజెక్ట్స్ లాంటివి ఉండాలి. అప్పుడు మాత్రమే నేను ఒక్కటే పైథాన్ నేర్చుకుంటా, పైథాన్ ఈజ్ ఇనఫ్ అంటే కుదరదు, అడిషనల్గా నేర్చుకోవాల్సిందే. బట్ పైథాన్ వచ్చిందా మిగతాది నువ్వు పండగ చేసుకోవచ్చు. పైథాన్ ఈజ్ నాట్ యూజ్డ్ ఇన్ ఎంఎన్సీ. కొన్ని డిపార్ట్మెంట్స్లో పైథాన్ లేకపోతే పని జరగదండి. అంత ఆటోమేషన్ లెవెల్ జరుగుతుంది, ఆటోమేషన్, ఇంటిగ్రేషన్, స్క్రిప్టింగ్. సో ఓల్డ్ అయితే ట్రెడిషనల్ బేస్గా ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పైథాన్కి మూవ్ అవుతున్నాయి. అంటే మీరు అర్థం చేసుకోండి, కాస్ట్ కటింగ్ అని ఎంప్లాయీస్ని కట్ చేస్తున్నారు. ఎందుకంటే పైథాన్ ఆటోమేషన్ జరుగుతుంది కాబట్టి, ఇంటిగ్రేషన్ జరుగుతుంది కాబట్టి, ఎంప్లాయీస్ తక్కువ అవసరం అవుతున్నారు కాబట్టి పైథాన్ని బాగా వాడతారు. పైథాన్ దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ది స్టూడెంట్స్. పైథాన్ నేర్చుకోవాలంటే సి లాంగ్వేజ్, జావా బిఫోర్ వచ్చి ఉండాలా? అసలు అవసరం లేదు. నా దృష్టిలో చెప్తున్నానండి, అవసరం ఏ లాంగ్వేజ్ అవసరం లేదు. పైథాన్ చాలా సింపుల్ ఉంటుంది. ఇంకా మీకు వేరే లాంగ్వేజ్ వస్తేనే పైథాన్తో కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ మీరు పైథాన్తో స్టార్ట్ చేసారు అనుకోండి, అసలు పైథాన్ కన్ఫ్యూజ్ చేయదు మిమ్మల్ని. వేరే లాంగ్వేజ్ వస్తేనే కన్ఫ్యూజ్ మీకు, లేదంటే అసలు ఏ ప్రాబ్లం ఉండదు. సో సర్టిఫికేట్ గ్యారంటీ ఏ జాబ్ అసలు కాదు, దిస్ షుడ్ బి రాంగ్. సర్టిఫికేట్ అనేది రెజ్యూమ్లో చూపించుకోవడానికి, కాన్ఫిడెంట్ పెంచడానికి, ఇంటర్వ్యూయర్ మీకు కొంచెం వాల్యూ ఇవ్వడానికి, కానీ జాబ్ లెటర్ ఇవ్వడానికి కాదు. కామన్ మిస్టేక్స్ స్టూడెంట్స్ మేక్. స్టూడెంట్ చేసేది ఏంది, పైథాన్ నేర్చుకుంటాడు, బట్ వాడు ఎక్కడ వాడాలి, వెబ్ డెవలప్మెంట్లో వాడాలా, డేటా సైన్స్ కోసం నేర్చుకుంటున్నాడు, వాడికి క్లారిటీ ఉండదు. ఇది ఒక మిస్టేక్ అండి. అండ్ కొంతమంది బేసిక్స్ ఆల్రెడీ సి జావా వచ్చు, వాళ్ళు బేసిక్స్ తెలియదు అంటే స్ట్రైట్గా వెళ్ళిపోతారు జావా అడ్వాన్స్ కాన్సెప్ట్కి, లైబ్రరీ లెవెల్కి. ఇది 100%గా వాళ్ళు ఫెయిల్ అవ్వడానికి స్కోప్ ఉంది. కొంతమంది వీడియోస్ గంటలు చూస్తాడు, ప్రాక్టీస్ ఉండదు, అది కూడా ఫెయిల్ అండి. అండ్ దే ఆర్ లిజనింగ్. స్టూడెంట్స్ అనేది చాలా లిజన్ చేస్తాడు, నోట్స్ బాగా రాస్తాడు, కానీ ప్రాక్టీస్ చేయడు. అదే ప్రాబ్లం, ఒక్క ప్రాబ్లమే సాల్వ్ చేస్తాడు. డిఫరెంట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే కేబుల్ ఉండదు ఆయనకు. అండ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు చాలా మంది సర్టిఫికేట్స్ పైన ఫోకస్ చేస్తారు. అరే సర్టిఫికేట్స్తో ఏ పని ఉండదురా, గుర్తుపెట్టు. అండ్ నాట్ బిల్డింగ్. వాడు పైథాన్ మొత్తం వస్తుంది, ప్రాజెక్ట్ చేయమంటే అరే ప్రాజెక్ట్లో చాలా టూల్స్ ఉన్నాయిగా నాకు అవసరం లేదు అనుకుంటాడు. తప్పండి. యూ హ్యావ్ టు బిల్డ్ ద ప్రాజెక్ట్స్. నాట్ లెర్నింగ్ టూల్స్ అలాంగ్ విత్ పైథాన్. పైథాన్తోని వేరే టూల్స్ నేర్చుకోలేదు అంటే నీ కెరీర్ లేదని అర్థం. సో కొంతమంది ఏం చేస్తారు, పైథాన్ని జావాతో కంపేర్ చేస్తారు, సి లాంగ్వేజ్తో కంపేర్ చేస్తారు, వేరే సర్వీస్తో కంపేర్ చేస్తారు. వాడికి ఇదే సరిపోద్ది, కానీ పైథాన్ రాదు. అది కూడా ఒక తప్పండి. అండ్ ఎక్స్పెక్టింగ్ ఫాస్ట్ రిజల్ట్. పైథాన్ నేర్చుకుంటాడు, చాలా తొందరగా రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. తప్పండి. మీకు ఒక 4 ఫ్యాకల్టీస్ ఉంటారు అనుకుందాం, 4 రకాలుగా చెప్తారు. పైథాన్ డేటా సైన్స్ ప్రకారం ఒకలాగా అనిపిస్తుంది, వెబ్ డెవలప్మెంట్ ప్రకారం ఒకలాగా, డీప్ లెర్నింగ్ ప్రకారం ఒకలాగా, సైబర్ సెక్యూరిటీస్లో ఒకలాగా, అన్ని ఏరియాస్లో వేరుగా కనిపిస్తుంది. సో దాట్ ప్లీజ్ తొందరగా రిజల్ట్ రాదు, టైం పడుతుంది. అండ్ క్విట్ ఆఫ్టర్ ఎర్రర్ వస్తుంది, వాడు రెక్టిఫై చేయలేడు. ఎందుకంటే జావా లాంటి ఏరియాలో క్లియర్గా ఉంటుంది మెసేజ్ అనేది, ఎక్కడ ఎర్రర్ ఉంది ఏంటనేది. కొంచెం ఇక్కడ కూడా ఉంటుంది, కంపైలర్ కొంచెం చూపిస్తుంది, పైథాన్ వర్చువల్ మెషిన్ చూపిస్తుంది, నాట్ మచ్ లైక్ జావా. బట్ ఈ ఇండెంటేషన్ ఎర్రర్స్ని ఒకసారి అర్థం చేసుకుంటే అసలు నేను కొట్టేటోడు ఉండడు. ఫెయిల్యూర్ ఇన్ పైథాన్ ఈజ్ నాట్ డ్యూ టు ద లాంగ్వేజ్, ఇట్ ఈజ్ డ్యూ టు ద
లెర్నింగ్ అప్రోచ్. పైథాన్ వల్ల ఫెయిల్ అవ్వడం ఉండదు. నువ్వు దాన్ని వాడక నువ్వు ఫెయిల్ అవుతావు అంతే. సో డెఫినెట్గా ఈ మిస్టేక్స్ నువ్వు వాడకంటే డెఫినెట్గా యూ విల్ గెట్ అ జాబ్. అండ్ ఫైనల్ కెరీర్ అడ్వైస్, పైథాన్ ఒక్కటే నేర్చుకోకు, పైథాన్తో పాటు టూల్స్ నేర్చుకో, పైథాన్తో పాటు క్లౌడ్ నేర్చుకో, పైథాన్తో పాటు ఆటోమేషన్ నేర్చుకో. సో డెఫినెట్గా లైఫ్లో సెటిల్ అవుతావు. ఇన్ ఎంఎన్సి పైథాన్ ఈజ్ మోస్ట్లీ యూజ్డ్ అండ్ ఆటోమేషన్ అండ్ ఇంటిగ్రేషన్ లాంగ్వేజ్. ఏ డొమైన్ వెళ్ళినా పైథాన్ ఉంటుంది, గుర్తుపెట్టుకో. పైథాన్ ఈజ్ నాట్ ద డెస్టినేషన్, పైథాన్ ఈజ్ అ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ యువర్ కెరీర్. యూ హ్యావ్ టు రిమెంబర్ దాట్. పైథాన్ అనేది డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి కాదు, కెరీర్లో ఫస్ట్ స్టెప్ బిగిన్ కావడానికి పైథాన్. పైథాన్ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ కోడింగ్, పైథాన్ రన్స్ ద ఐటీ వరల్డ్స్ సైలెంట్లీ. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ వర్డ్. పైథాన్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు, పైథాన్ అనేది ఐటీ ఇండస్ట్రీని చేంజ్ చేస్తుంది రైట్ నౌ. పైథాన్ కెన్ చేంజ్ యువర్ కెరీర్ ఓన్లీ ఇఫ్ యూ యూజ్ ఇట్ కరెక్ట్లీ. మీ లైఫే చేంజ్ అవుతుంది పైథాన్తో. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ఆల్మోస్ట్ మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఓవరాల్గా నేను చెప్పేది పైథాన్ 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 అంతే. ఒకటి, పైథాన్ నేర్చుకోవడం ఎంత ఈజీ అవుతుందో పైథాన్ని కెరీర్గా బిల్డ్ చేయడం అంత డిఫికల్ట్ అవుతుంది. అర్థమైంది అనుకుంటున్నానండి నా వర్డ్స్ అని కూడా. తక్కువ టైంలో చెప్పడానికి ప్లాన్ చేశాను, ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను. అండ్ లాస్ట్ పాయింట్ చూడండి, హూ షుడ్ నాట్ లెర్న్ పైథాన్. నీకు ఓపిక లేదంటే పైథాన్ నేర్చుకోకు. హూ షుడ్ నాట్ లెర్న్ పైథాన్ అంటే ఎవడు పైథాన్ నేర్చుకోవద్దు అంటే అందరు నేర్చుకోవచ్చు. ఎవరికైతే పేషెన్స్ లేదో, ఎవరికైతే హోప్ లేదో, చేత కాదనుకున్నాడు వాడు బంద్ చేయండి. ఎవడైనా నేర్చుకోవచ్చు, ఎవరితోనైనా అవుతుంది. బోల్డ్గా మాట్లాడుతున్నాను బికాస్ పైథాన్ పైన నమ్మకం. థ్యాంక్ యూ సో మచ్.